పడిన కళ్ళని చూస్తే కైపులాగా ఎగిరెను మనసే. అయ్య బాబో ఇంతందంగా ఎట్టా పుట్టావే. చేతి గాజులు సబ్బడి చేస్తే కేపలాగా తుళ్ళెను వయసే. తస్సదియా గుండెల్లో నా మంటే పెట్టావే. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక. ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక. ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. హాయ్ హలో అండ్ వెల్కమ్ టు KICK. అయినా సరే ఎంత దారుణంగా డాన్స్ చేసినా అంతే దారుణంగా కవిత కూడా చెప్పాలి కాబట్టి పరిగెడితే ఆయాసం వస్తుంది, పాలు తాగితే బలం వస్తుంది, సండే వస్తే హాలిడే వస్తుంది, ఈ టైంకి ఈటీవీ ప్లస్ పెడితే కిక్ వస్తుంది. చాలా బాగా కుదిరింది. సో ఇవాళ మన ఈ కిక్ షోలో ఎవరా ఇద్దరు గ్యాంగులు. సో ముందుగా ఫస్ట్ గ్యాంగ్ ని పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ దెం. పొద్దుగాల లేవగానే గుళ్ళో గంట కొట్టినట్టు స్కూలుకెళ్ళే టైములోన ఫస్ట్ బెల్లు మోగినట్టు. హే పొద్దుగాల లేవగానే గుళ్ళో గంట కొట్టినట్టు స్కూలుకెళ్ళే టైములోన ఫస్ట్ బెల్లు మోగినట్టు. గొట్టు మీద బొంగరాన్ని గిర్ర గిర్ర తప్పినట్టు ఆగలేని కన్నె కాలు సర్ర సర్ర జారినట్టు. నుండి వచ్చినావు రోన కండి కొండ యాడ కొట్టుకొచ్చినావు రోని తల్లి కొండ. యాడికెళ్ళి వస్తే ఎందిలే నా పచ్చ జెండ ఈడికొచ్చి పెట్టుకుంటలే అరచ్చబండ. యాడి నుండి వచ్చినావు రోన కంది కొండ యాడ కొట్టుకొచ్చినావు రోని. ఓకే సో వెరీ గుడ్, చాలా బాగా డాన్స్ చేశారు అండ్ అందరూ నన్ను తలెత్తుకునేలా చేశారు. నాకంటే హైట్ ఉన్నారు నలుగురు. బట్ ఫస్ట్లీ నలుగురికి వెల్కమ్ టు కిక్. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆవిడే నా పక్కన డాన్స్ చేస్తే ఇలా ఉన్నారు. ఆవిడ స్టార్టింగ్ నుంచి ఇంతే పడుకున్నారండి? బై డిఫాల్ట్ అలానే. బై డిఫాల్ట్ అలా కుదిరిపోయింది అంతే. అంతే. మీ పేరు? ప్రణతి. ప్రణతి. Yeah. ఏం చేస్తుంటారు? బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నా. బీటెక్ సెకండ్ ఇయర్ చదువు. ఫస్ట్ ఇయర్ బానే వెళ్ళిందా? వెళ్ళలే. వెరీ గుడ్. సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమ్ సెకండ్ సెమ్? సెకండ్ సెమ్. అటెండెన్స్ బానే ఉంది, ప్రాబ్లం లేదు కదా? ఏ కాలేజ్? మల్లారెడ్డి. ఓ ఎస్, మా కిక్ షోకి మల్లారెడ్డి కాలేజ్ కి చాలా అద్భుతమైన సంబంధం ఉంది. నాకు తెలిసి మీ సగం కాలేజ్ కవర్ అయిపోయినట్టుంది మా షోలో. అండ్ మీరు? అజయ్ కుమార్. వెరీ గుడ్. సో పాటలు పాడడం, కవితలు రాయడం ఇలాంటి అద్భుతమైన అలవాట్లు ఏమైనా ఉన్నాయా? నెట్ బ్రౌజింగ్ చేస్తారు మీరు? యా, ఎక్కువసేపు నెట్ లోనే ఉంటారు. వెరీ గుడ్. ఆవిడ కలజోడు వచ్చేస్తారు త్వరలో, నీకు కూడా ప్రాబ్లం ఏం లేదు. అంటే నాకు సిస్టమ్ ఎక్కువ కూర్చునే వచ్చిందనా? మీరు బాగా చదవడం వల్ల వచ్చింది. అబ్బాయిలు అంత చదవలేరు కాబట్టి బాగా కవర్ చేశాను కదా. వెరీ గుడ్. సో ఈవిడ కూడా కలజోడు ఉందంటే ఈవిడ కూడా బాగా చదువుతారని అర్థం. సో మీ పేరు? లావణ్య. వెరీ గుడ్. ఇందా చూసాను నేను, చాలా బాగా డాన్స్ చేశారు. ఎస్. ఇంకేం ఇంట్రెస్ట్? ఇంకా సింగింగ్, ఆర్ట్స్. సింగింగ్ ఉందా? ఆర్ట్స్ కూడా. ఆర్ట్స్ అంటే డ్రాయింగ్, లలిత అండ్ కళలు. డ్రాయింగ్, పెయింటింగ్. ఓకే, వెరీ గుడ్. సూపర్ అమ్మా, వండర్ఫుల్ టాలెంట్. అండ్ మీరు? మై నేమ్ ఇస్ ప్రణయ్. యాజ్ ది సేమ్ థింగ్. హాబీస్ వచ్చేసి ఫోటోగ్రఫీ. యా. ఫోన్ లో తీస్తుంటారు? కెమెరా? లేదు, కెమెరా. ఎలాంటి ఫోటోగ్రఫీ? వైల్డ్ లైఫ్ లేకపోతే? లేదు, క్యాండిడ్ ఫోటోగ్రఫీ. క్యాండిడ్. సో తీస్తున్నారు, ఆల్రెడీ స్టార్ట్ చేశారు? యా, స్టార్ట్ చేశాను. ఫోటో ఎవరికైనా చూపించారా? యా, చూపిస్తాను. వీళ్ళందరూ తీస్తూనే ఉంటారు. వాళ్ళు గుర్తుపట్టారా? వాళ్ళే ఉన్నారు నా ఫోటోలో? గుర్తుపట్టారా? యా. అంటే సేమ్ వాళ్ళు ఎలా ఉన్నారు ఫోటోలు అలా వస్తున్నారు? మరి అలాగే వస్తారు మరి. బట్ ఆల్ ది బెస్ట్ మీ నలుగురికి. సో ఇదే కిక్ తో ఈ షోలో మీ గ్యాంగ్ పేరేంటి? రాట్ గ్యాంగ్. రాట్. RAT. మా స్పెల్లింగ్ నాకు తెలుసులేమ్మా. అంటే ఎలకా అని ఎందుకు అని ఆలోచిస్తున్నాను నేను. వై రాట్? గణేష్ వెహికల్ కాబట్టి. విఘ్నేశ్వర స్వామి వాహనం. అదా, ఓకే. ఏదన్నా కూడా ముందు ఆయనతోనే స్టార్ట్ చేయాలి కదా. అవును, ఆయనతో స్టార్ట్ చేయొచ్చుగా, ఆయన వాహనం ఎందుకు స్టార్ట్ చేస్తారు? మరి గణేష్ అంటే ఏదైనా పేరు అయిపోతుంది, అందుకని. మీరు డిస్కవరీ ఛానల్ ఎక్కువ చూస్తున్నారు, నాకు అర్థమైంది. వెరీ గుడ్. సో రాట్ గ్యాంగ్, ఆల్ ది బెస్ట్. సో మీకు పోటీగా గ్యారంటీగా ఒక క్యాట్ గ్యాంగ్ రావాల్సిందే. సో వాళ్ళు ఎవరో తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ దెం. Baha kiliki raha kiliki pipi filifi jibla kroiki unodu nomu o chao damba bugo kiliki. Baha kiliki raha kiliki pipi filifi jibla kroiki unodu nomu o chao damba bugo kiliki.
le tire hufu win le baha sudu tak pashte daru win le kili ke budu zaba baha baza baha muwa mrsa baha baha ki maro 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 ki maro 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 ki maro kili ki maro 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 kili ki maro 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 ki maro 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 kili ki maro. ఇప్పుడు మీరు వేసిన మామూలు తెలుగు తెలిసిన పాటలకు లాంగ్వేజ్ పాటలు డాన్స్ చేయడం చాలా కష్టం. తెలియని కిల్కి లాంగ్వేజ్ కూడా మీరు డాన్స్ చేయగలిగారంటే మీరు కాలకేయ కంటే బెటర్ పర్సన్ లో ఉన్నారు మీరు నలుగురు. సో ఆ భాషలో ఏమైనా వచ్చా మీకు? ఏమొచ్చు? హాయ్ ప్రదీప్ బాగున్నావా? హాయ్ ప్రదీప్ బాగున్నావా? మారో 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 అంటే స్లాంగ్ యాడ్ చేసింది అనమాట. ఆ స్లాంగ్ యాడ్ చేశారు. కిలికిలిలో ప్రదీప్ కి ఆల్టర్నేట్ లేదన్నమాట. ఎందుకు లేదు? అంట. అవునా? నేను మేకప్ తీస్తే ఆల్మోస్ట్ ఆయన లాగే ఉంటాను నేను. బాబు గోకిలికి. సో మీ పేర్లు విశేషాలు తెలుసుకుందాం. ముందుగా మీరు. ఐఎమ్ జ్యోతి. జ్యోతి. జో ఇంటి పేరు? ముద్దు పేరు. ముద్దు పేరా? ముందు తగిలించారు. ఓకే. సో ఏం చేస్తుంటారు? నేను ఫ్రీలాన్సింగ్ యాంకర్ ని. టైం దొరుకుతుంటదా? దొరుకుతుంటది కదా, కానీ మీకోసం స్పెషల్ గా టైం తీసుకొని వచ్చాను అన్నమాట ఈ రోజు. అసలు విషయం ఏంటంటే మీరు అంత టైం కేటాయించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. అండ్ మీరు? నా పేరు అశోక్. అశోక్. నేను కూడా యాంకర్ ని. మీరు కూడా యాంకర్? వెరీ గుడ్. అండ్ ఖాళీ టైంలో వాళ్ళలాగా పాటలు పాడడం, కవితలు రాయడం అలాంటివి తెలుసా? ఖాళీ టైంలో పడుకుంటూ ఉంటాయి. ఖాళీ టైంలో పడుకుంటూ ఉంటారు. మెలకు వస్తే ఖాళీగా ఉండడానికి ట్రై చేస్తా. ఖాళీగా ఉండడానికి ట్రై చేస్తారు. ఈయన అలవాట్లు నాకంటే తేడాగా ఉన్నాయి. అంటే నాకు బేసికల్లీ అదేంటో ఈ మధ్యన తినగానే నిద్ర వస్తుంది, మెలకు వస్తే ఆకలేస్తా. అదే ప్రాబ్లం గా ఉంది. సేమ్ అలాగే. ఇంచుమించు మీకు కూడా అలాగే ఉన్నట్టుంది. బట్ ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. అండ్ మేడం గారు? ఝాన్సీ గారు. హాయ్ ప్రదీప్, హౌ ఆర్ యు? మీరేం చేస్తుంటారు? న్యూస్ ప్రెజెంటింగ్ కమ్ యాంకరింగ్. అవును. సో ఎప్పుడైనా అంటే ఇలాంటి లాంగ్వేజ్ లో, కిల్కీ లాంగ్వేజ్ లో కూడా న్యూస్ చదవాల్సి వస్తే ఎంత అద్భుతంగా ఉంటుందని ఆలోచిస్తున్నాను నేను. అదే కొంచెం పెడితే బాగుండు, చదివేదాన్ని ట్రై చేస్తున్నా. ట్రై చేయండి ఒకసారి. రోడ్డు మీద ఒక మేక వెళ్తోంది, ఎదురుగుండా ఇంకో కోడ్ ఎదురొచ్చి, వాటి వల్ల ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇది మీరు చెప్పాల్సిన బ్రేకింగ్ న్యూస్. ఓకే, రెడీ, యాక్షన్. నమస్తే, నేను ఝాన్సీ. వెల్కమ్ టు కిక్ న్యూస్. మనం చూస్తున్నాం విజువల్ లో ప్రస్తుతం మేక రోడ్ పైకి వచ్చింది. ఎందుకు? ఇంకొక మేక కనిపిస్తుందేమో సైడ్ కొడదామని. అదే విధంగా కోడి కూడా బయటకు వచ్చింది. ఎందుకు? గుడ్డు పెడదామని. రెండు కలిసి రోడ్ మీద మీట్ అయ్యాయి. ఆ మీటింగ్ తో అక్కడ మొత్తం ట్రాఫిక్ అలా ఉండిపోయింది. సో ఆఫీస్ కి వెళ్లాల్సిన వాళ్ళకి టైం అవుతుంది, అలాగే స్కూల్ కి వెళ్లాల్సిన వాళ్ళకి కూడా బాగా టైం అవుతుంది. మా రిపోర్టర్ అక్కడ ఉన్నారు. ఇంకా మరింత సమాచారం మా రిపోర్టర్ అడిగి తెలుసుకుందాం. ఝాన్సీ వినిపిస్తుందా? ఝాన్సీ, హలో. ప్రదీప్, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఇక్కడ చాలా ఘోరంగా ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళ గురించి కూడా నేను మాట్లాడాను. యాక్చువల్లీ ఒక ఆటో ఒక టైర్ మీద వెళ్ళిపోతోంది కోడి పక్క నుంచి. అసలు విషయం ఏంటంటే ఇది గ్యారంటీ ప్రతిపక్ష వాళ్ళ కుట్ర అంటున్నారు వీళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళు. ఈ కోడి వాళ్ళదే అంటున్నారు వాళ్ళు. అంతే ఝాన్సీ. మరి మేక ఏ పార్టీకి చెందింది? ఇంకా ఏం తెలియట్లేదు ఝాన్సీ. తోక అటు ఇటు ఊపుతోంది కాబట్టి ఏ పార్టీయో తెలియట్లేదు. ఏదో ఒక పార్టీ వైపు ఉండాలనుకుంటున్నాం ఝాన్సీ. అయితే ఇప్పుడు కోడి మేకకు సంబంధించి ఏమన్నా డీటెయిల్స్ ఏమన్నా చెప్తుందా? అంటే కోడి గురించి చూస్తుంటే అది 2 కాళ్ళు ఉన్నాయి ఝాన్సీ, అండ్ మేకకు మాత్రం 4 కాళ్ళు ఉన్నట్టు తెలుస్తోంది విశ్వసనీయ వర్గాలు. అంటే కోడి ఇప్పుడు గుడ్డు పెట్టడానికి రెడీగా ఉందంటున్నారు. మరి మేక ఏం పెట్టడానికి రెడీగా ఉంది? పెట్టాడు, ఇంకా తెల్లలేదు. సో ఇంకా తెలియట్లేదు ఝాన్సీ. మరి మేక ఏం చేయడానికి రెడీ ఉంది? కోడి అయితే గుడ్డు పెట్టుద్ది, మేక ఏం చేయడానికి రెడీగా ఉంది? మేక ఇప్పుడు సిటీలో చెట్టు లేక ఆకుల కోసం వెతుక్కుంటోంది ఝాన్సీ. ఓ ఆకులు. మరి దగ్గరలో మనకి ఏమన్నా గ్రీనరీ ఏమన్నా ఉందా మేక కోసం? ఉంది. ఇప్పుడే ఒక ఆవిడ హెయిర్ స్టైల్ చేయించుకెళ్తుంటే అది. అయ్యో ప్రదీప్, నీ పక్కనే కోడికి డెలివరీ అయిపోతుంది, వెయిట్ చెప్పవేంటి? ఆమ్లెట్ గుడ్డు వచ్చింది రే. వెరీ గుడ్, సూపర్, థ్యాంక్ యూ. అండ్ ఎస్, మీరు? హాయ్ ప్రదీప్. హలో, హౌ ఆర్ యు? ఫైన్. నా పేరు కావ్యాంజలి. Okay. నేను యాంకర్, న్యూస్ ప్రెజెంటర్ ని. వెరీ గుడ్. పాటలు పాడతారా? పాటలు పాడను, డాన్స్ చేస్తా. ఇసేగా ఇందాక ఇందాక మీరు చేసిన డాన్స్ లాగే ఉంది. అంటే బాగా చేశారు. నువ్వు చాలా బాగా చేసావు. ఇంతవరకు అలాంటి డాన్స్ ఎవరు కనిపెట్టలేదంట తెలుసా? ఇది డాన్స్ అని కొత్తగా పేరు ఫ్లాగ్ లో ఏలు పెట్టి టింగ్ షాక్ కొడితే ఎలా కొట్టుకుంటారు, ఇలా అలాగే కొట్టుకున్నారు అక్కడ వేలు పెట్టినట్టు కనపడదన్నమాట ఎవరికి. మీరు వేలు పెట్టారు కానీ స్విచ్ ఆన్ చేయలేదు. వెరీ గుడ్ అమ్మా. అలా ఏం అవసరం లేదు. వైర్ తీసుకుని ప్లగ్ లో పెట్టేసిన తర్వాత 2 వైర్లు వేళ్ళకి కట్టుకుంటే చాలు, ఆటోమేటిక్ షేక్.
ఆటోమేటిక్ 3 స్టెప్స్ ఉంటాయి అవి ఆ Okay. 3 కవర్ చేయొచ్చు. చాలా థ్యాంక్స్. సో నలుగురికి ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. థ్యాంక్ యూ. ఇటు సైడ్ ర్యాట్ గ్యాంగ్ అంట. ఎందుకు పెట్టారో నాకు 16 రీజన్లు ఇచ్చారు వాళ్ళు. బట్ మీ సైడ్ మాత్రం నేనే పేరు పెట్టేస్తా, Of course, క్యాట్ గ్యాంగ్. పొడుగ్గా ఉన్న స్టూడెంట్స్ ఇటు సైడ్ ఉన్నారు, బలంగా ఉన్న యాంకర్లు ఇటు సైడ్ ఉన్నారు. కాబట్టి ఓ పని చేద్దాం, క్యాట్ అండ్ ర్యాట్ తో ఫస్ట్ రౌండ్ ఆడదాం. రచ్చరంబోలా. ఓకే, సో రచ్చరంబోలాలో ఇప్పుడు ఫస్ట్లీ క్యాట్ గ్యాంగ్ ఆడతారు. మీ గ్యాంగ్ నుంచి ఎవరైద్దరు ఆడబోతున్న వాళ్ళు? కావ్య, జ్యోతి. కావ్య, జో, ఈ కార్నర్ ఆ కార్నర్. జ్యోతిక అర్జున్ ఎలక్షన్ లో నుంచి ఎలా పెట్టిందో చేయ. రండి మీ ఇద్దరు రండి అమ్మా. 2 మూల స్తంభాలు. 2 మూల స్తంభాలు, అర్థమైంది. మ్యూజిక్ ఆన్. Music. Disco. కొంచెం పెంచు నాన్న. Move it. మీకు పిచ్ ఉంది కదా? ఉంది, ఎస్. 120 సెకండ్స్ టైమర్ ఆన్. 3, 2, 1 గో. గల్లీలో పెళ్లి. గల్లీలో పెళ్లి. గల్లీలో పిల్లి. పెళ్లి పెళ్లి. పెళ్లి. yes గల్లీలో పెళ్లి. yes సహజీవనం. 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 సాక్షివనం. సాక్షివనం. సహజీవనం. 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 yes చెప్పహే త్వరగా. చెప్పహే త్వరగా. నాకు తెలిస్తే ఇంకే నువ్వే చదువుకో. ఏంటమ్మా ఇది రైటింగ్ ఎవడో రాబోయే చందమామ. రాబోయి చందమామ. రాబోయి చందమామ. yes సోగ్గాడే చిన్ని నాయన. చేతులు వెనక్కి. సోగ్గాడే చిన్ని నాయన. సోగ్గాడే చిన్ని నాయన. బావా ఎప్పుడు వచ్చితివి? బావా ఎప్పుడు వచ్చితివి నీవు? బావా ఎప్పుడు వచ్చితివి నీవు? 2 బూట్లు. చెప్పమ్మా. ఏయ్ కోచ్ ఇట్లా 2 బూట్లు. ఇక్కడ నుంచి చెప్తే నీకేం పోయి? 2 బూట్లు. 2 బూట్లు. 2 బూట్లు. 2 మూరలు. 2 బూట్లు. బూట్లు. ఏం చూపించకూడదు. బందిపోటు. 2 బూట్లు. 2 బూట్లు. 2 బూట్లు. yes ఏ come on. పెసరట్టు ఉప్మా. పెసరట్టు ఉప్మా. పెసరట్టు ఉప్మా. పెసరట్టు ఉప్మా. పంచకట్టు. పెసరట్టు ఉప్మా. పచ్చలడ్డు. పచ్చలడ్డ. పెసరట్టు ఉప్మా. పచ్చలడ్డు ఉప్మా. ఉప్మా. పెసరట్టు ఉప్మా. పచ్చలడ్డు గొప్ప. గొప్ప. పెసరట్టు ఉప్మా. పంచ పా. పే 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 పా. Two. ఓకే. 1, 2, 3, 4, 5 and 6 రైట్ ఆన్సర్స్ ఇచ్చారు. 600 పాయింట్స్. నిజంగా ఇవిడికి వినిపించి చెప్పేస్తున్నాయి అనుకుని దగ్గరికి వెళ్ళి చూశాను. సౌండ్ బయటకు కూడా వినిపిస్తుంది. బట్ వీళ్ళిద్దరికి మంచి సింక్ లో ఉండడం వల్ల 600 పాయింట్స్ వచ్చాయి మీ గ్యాంగ్. వెరీ వెల్. మీ గ్యాంగ్ నుంచి ఎవరిద్దరు వస్తున్నారు? అజయ్. ఓకే, కమ్ ఆన్, రెడీ, లెట్స్ గో. ఓకే, సో యాస్ దిస్ సేమ్ రూల్స్. ఓకే, వాళ్ళ అనుమానంగా మొహం పెట్టకు. మ్యూజిక్ ఆన్. Disco. Move it. ఓకే, అది ఆ ఎక్స్ప్రెషన్ చాలు నాకు. కొంచెం పెంచచ్చు భయ్యో. చాలు చాలు చాలు. మీ టీంలో ఎవరికి బుర్ర లేదు. లేదుగా, అది టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. ఎక్స్ప్రెస్ రాజా. ఎక్స్ప్రెస్ రాజా. ఎక్స్ప్రెషన్. ఎక్స్ప్రెస్ రాజా. ఎక్స్ప్రెస్ రాజా. రాజా. దశావతారం. దశావతారం. దశవరాతరం. దశావతారం. కొంచెం కారంగా. కొంచెం కారంగా. కొంచెం కొంచెం కారంగా. కొంచెం ఇష్టం, కొంచెం కష్టం. పడతావు. కొంచెం కారంగా. ఖాళీగా. కారంగా. కొంచెం కారంగా. టైంగా. కారం. కారం. టైం. కారం.
దానిం. కారం. టైం. కారం. దానిం. రే కారం రా. అనగనగా ప్రేమ. అనగనగా. అనగనగా. అలక్య. అనగనగా. ఆవిడెవరు? అలేఖ్య. సిఎస్సియా? అనగనగా. అనగనగా. అనంతరంగా. అన్న. అరా. అన్న. నా. దా. అనగనగా. అనగనగా. ప్రేమ. ప్రేమ. ఆన్సర్. బొమ్మరిల్లు ఫాదర్. బొమ్మరిల్లు. బొమ్మరిల్లు. ఫాదర్. ఫాదర్. జేబులో చెయ్యి. జేబులో చెయ్యి. జేబులో. జేబులో. టైంలో. జేబులో. జేబులో. జేబు. 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 జే. టేంబు. జేబు. జే. తే. జే. 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 తే. రే జేరా. బెల్లం. 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 కాలేజ్ బ్యూటీ. కాలేజ్ బ్యూటీ. కాలేజ్. కాలేజ్. చాయిస్. కాలేజ్. డార్లిస్. కాలేజ్. కాలేజ్ బ్యూటీ. కొడతారేంటి సార్? ఇటు సైడ్ ఈవిడ ఒక రంగా తిడుతుంది, వెనక నుంచి ఆవిడ వచ్చి కొడుతుంది. ఏంటి భయ ఈ లైఫ్? అండ్ చాలా బాగా చెప్తున్నారు. ఆవిడ ఫస్ట్ ప్రశాంతంగా మొదలెట్టింది, లాస్ట్ కల్లా చిరాకులోకి వెళ్ళింది. సో కాలేజ్ బ్యూటీ రైట్ ఆన్సర్. బెల్లం 2. జేబులో చెయ్యి. బొమ్మరిల్లు ఫాదర్ ఎస్. అనగనగా ప్రేమ కొంచెం కారంగా. దశావతారం రైట్ ఆన్సర్. ఎక్స్ప్రెస్ రాజా రైట్ ఆన్సర్. సో మొత్తం 1 2 3 4 5 6 600 పాయింట్స్. సో రాట్ గ్యాంగ్ కూడా క్యాట్ గ్యాంగ్ లాగే ఫస్ట్ రౌండ్ ఆడారు. ప్రాబ్లం లేదు, ఫస్ట్ రౌండ్ కదా. సేమ్ లెవెల్స్ లో ఉన్నారు మీరు. సేమ్ బట్ డిఫరెంట్. సో క్యాట్ గ్యాంగ్ 600, రాట్ గ్యాంగ్ 600. క్యాట్ గ్యాంగ్ అండ్ రాట్ గ్యాంగ్ సెకండ్ రౌండ్ కి వచ్చాం మనం. 600 and 600 ఈక్వల్ స్కోర్ లో ఉన్నారు. ఈ రౌండ్ మొత్తం కథనే మార్చేస్తుంది. ఈ రౌండ్ లో ఎవరు స్కోర్ చేసుకుంటారో వాళ్ళే ముందు లీడ్ లో ఉంటారు. లాస్ట్ రౌండ్ కి వాళ్ళు బెనిఫిట్ లో ఉంటారు. సో జాగ్రత్తగా ఆడండి. ఈ సెకండ్ రౌండ్ లో ఈ స్క్రీన్ మీద ఒక వీడియో చూపిస్తాం. వీడియో చూపించాక గో అంటాం. మీ గ్యాంగ్ లోంచి ఒక్కొక్కళ్ళు అమ్మాయిలు వచ్చి బెలూన్ మీకు కూర్చుంటారు. డయాగ్నల్ గా వెళ్తారు. అక్కడున్న డైమండ్ ని కలెక్ట్ చేసి నాకు ఇస్తారు. ఎవరు ఫస్ట్ డైమండ్ ఇస్తే వాళ్ళు ఫస్ట్ ఆన్సర్ చేసే ఛాన్స్. రైట్. సో సెకండ్ రౌండ్ బొమ్మ పడుద్ది. ఓకే క్యాట్ గ్యాంగ్ మీ గ్యాంగ్ నుంచి ఝాన్సీ కమాన్. అండ్ రాట్ గ్యాంగ్ మీ గ్యాంగ్ నుంచి కమాన్. క్యాట్ గ్యాంగ్ అండ్ రాట్ గ్యాంగ్ మీ ముగ్గురు ఇక మాట్లాడడానికి లేదు. మీరు ఎలాంటి హింట్స్ ఇవ్వడానికి లేదు. మీ మైక్స్ ఆన్ లో ఉంటాయి, కెమెరాస్ మీ మీద ఉంటాయి. సో మీరు ఎలాంటి హింట్ ఇచ్చినా -100 పాయింట్స్. అండ్ మీరు రైట్ ఆన్సర్ ఇస్తే 200 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ కి -100 పాయింట్స్. వీడియో జాగ్రత్తగా చూడండి. నేను క్వశ్చన్ అడుగుతాను, క్వశ్చన్ అడిగాక గో అంటాను. మీరు క్రాస్ గా డయాగ్నల్ గా హాప్ చేసుకుంటూ వెళ్ళి డైమండ్ తీసుకురావాలి. మీరు ఇట్ సైడ్ డైమండ్, మీరు ఇట్ సైడ్ డైమండ్. అండ్ ఎవరు కరెక్ట్ గా హాప్ చేస్తారో వాళ్ళకే ఆన్సర్ చెప్పే ఛాన్స్ ఉంటుంది. ఎవరు ఫస్ట్ వచ్చారు ఎవరు సెకండ్ కాదు ఇంపార్టెంట్. రైట్ హియర్ వి గో. బొమ్మ పడుద్దిలో ఫస్ట్ వీడియో. ఓకే సో మీరు చూసిన ఈ వీడియోలో ఉట్టి కొట్టడానికి ఎంతమంది వెళ్ళారు? గో. అలా కాదమ్మా, బెలూన్ తో వెళ్ళాలి, బెలూన్ తో పాటు వెళ్ళాలమ్మా. ఈవిడికి ఎంత అక్కడి నుంచి సెట్ ఊగుతోంది. కళ్ళతో కాదమ్మా, బెలూన్ తెగరాలి మనం. రైట్. ఝాన్సీ గారు ఫస్ట్ డైమండ్ అందించిన కారణంగా ఝాన్సీ గారే మొదటి వార్త చెప్తారు. 4 మెంబర్స్ వెళ్ళారు. 4 మెంబర్స్ వెళ్ళారు ఉట్టి కొట్టడానికి. కంగ్రాచులేషన్స్, -100 పాయింట్స్. జారిపోయింది, మంట కలిసిపోయింది ఈ నా జీవితం. దేవుడా
బాగా చేశారు. యాక్చువల్ గా ఉట్టి కొట్టడానికి వెళ్ళింది ఇద్దరు మాత్రమే, ధనరాజ్ అండ్ తాగుబోతు రమేష్. వాళ్ళిద్దరే వెళ్తారు ఉట్టి కొట్టడానికి, మిగతా వాళ్ళందరూ అక్కడే ఉంటారు. రైట్, ఓకే. అండ్ ఈవిడ ఆనందం చూడాలి. మనం ఎల్లు రాకపోయినా పర్లేదు, వాళ్ళకి పాయింట్ పోయింది కదా, చాలు. సో క్యాట్ గ్యాంగ్ 500, ర్యాట్ గ్యాంగ్ 600. ఓకే, ఏదో వాళ్ళు ఆడుతున్నట్టు ఎంత తీవ్రంగా చర్చించుకుంటారు వాళ్ళదేం పోయింది. ఇప్పుడు సెకండ్ వీడియో సిద్ధంగా ఉండండి. అండ్ కొంచెం జాగ్రత్తగా హాప్ చేయండి అమ్మా, సెట్ కి ఏమైనా అవుతుంది. అండ్ మీరు ముందు పడినా ముందు వరుస పాడవద్ది. హియర్ వి గో, సెకండ్ వీడియో. ఏంటరా కూర్చోండి? ఏమైందిరా? మీరు ముందు కూర్చోండి అన్న. అబ్బా ఏమైందిరా? లేదన్నా, ఈ డిస్కషన్ మన మందు కొట్టి ఏమైందిరా బాబు? మందు ఈ టైంలో డే టైంలో మందు మీరు ఇప్పుడు తాగాల్సిందే అన్న. ఏమైందో చెప్పు. మీరు ముందు తాగితే నేను చెప్తానా? ఏమైందిరా? సంధ్య మేడం కలిసానన్నా. అన్నకి ఐ లవ్ యూ చెప్పానన్నా. చెప్పను అనిందన్నా. చెప్పకపోతే మ్యాటర్ చాలా సీరియస్ అవుద్ది అన్నాను. ఏమో అవుద్ది అనిందన్నా. చెప్పకపోతే అన్న ఎలకల మందు తాగుతాడని చెప్పాను. వాడికి అంత సీన్ లేదనిందన్నా. అన్న ఎలకల మందు తాగి ప్రూవ్ చేస్తాడని చెప్పేసి వచ్చేసానన్నా. నేను ఎలకల మందు తాగడమేంట్రా? నేను తాగను. కానీ మీరు తాగారన్నా. అవునన్నా. ఎప్పుడు? ఇప్పుడు నేను ఇచ్చిన మందులో ఎలకల మందు కల్పించానన్నా. మందులో ఎలకల మందు కలిపావా? అవునన్నా. అది తాగాను నేను. అవునన్నా. ఇప్పుడు మీరు చూసిన ఈ సీన్ లో బ్రహ్మానందం గారు బాక్సింగ్ బ్యాగ్ ని ఎన్నిసార్లు గుద్దారు? గో. అమ్మా బెలూన్ దగ్గరమ్మా, నువ్వే విడుతున్నావు, అందుకే వెళ్ళట్లేదు. దారి ఇచ్చావమ్మా ఆవిడికి. ఇవి టర్నింగ్ లోనే సగం టైం పడుతుంది. ఆవిడకి ఆన్సర్ తెలియదు అనుకుంటా, స్లోగా వస్తాం. ఎవరు కరెక్ట్ గా గింతే వాళ్ళని అడుగుతాను కదా. వెరీ గుడ్. ఇప్పుడు ఇద్దరిని అడుగుతాను ఆన్సర్. నువ్వు ఇటు రమ్మా, నువ్వు ఇటురా. వెళ్ళమన్నప్పుడు వెళ్ళరు కానీ ఇప్పుడు మాత్రం గెంతుకుంటూ వెళ్తాను ప్లేస్ కిట్రా. యా, అటు చూడక, వాళ్ళ కేసు చూడకమ్మా. ఆన్సర్ 2 times. వెరీ గుడ్, బాగా చెప్పినాడు. కంగ్రాచులేషన్స్, వాళ్ళకి -100. వంద పోయింది. సో ర్యాట్ గ్యాంగ్ 500, క్యాట్ గ్యాంగ్ 500. ఇక ఇప్పుడు థర్డ్ వీడియోలోకి వెళ్తాం. రైట్, కంటిన్యూ. మీరే ఆడతారా? గేమ్ అలవాటైందా? వెరీ గుడ్, సూపర్, ఆడి. హియర్ వి గో, థర్డ్ వీడియో. ఇదిగో పట్టు, కానీ సోట్ చెప్పు. క్యాష్ ఎప్పుడు వస్తుందో చెప్పు. పిల్లగాడు ఉడుకు రక్తం మీదున్నాడు, పెద్ద మనసు చేసుకుని 111 పెట్టిండు. డార్లింగ్ల కాజల్లారా, రచ్చలో తమన్నాలారా, అరుంధతిలో అనుష్కలా వచ్చి పిలగాని పీచరుది. రామ్మ చిలకమ్మ ప్రేమ్మ మొలకమ్మ. తీసినవా తల్లి నీ తెలచ్చనేనా కలచ్చను. ఆహా రాజా, భద్రాచలం నుంచి వచ్చి 15 రోజులైంది, ఈ ముక్క ఇంతవరకు కానరాలేదు. నీ పంట వండింది, లచ్చిందేవి పలికింది. నువ్వు లచ్చిందేవి చెయ్యి పట్టుకుంటే లచ్చిందేవి నీ చెయ్యి పట్టుకుంటది. ఓకే, మీరు చూసిన ఈ వీడియోలో ఏ హీరోయిన్ పేర్లు వాడారు? గో. వెరీ గుడ్. ఇచ్చా కూడా పడేలా ఉంది ఇవిడ. అడి తిరిగమ్మా, ప్రపంచం అటుంది. వెరీ గుడ్. ఝాన్సీ గారు ఆన్సర్ ఏంటమ్మా? రచ్చాలో తమన్నా, అరుంధతిలో అనుష్క, డార్లింగ్ లో కాజల్. రైట్ ఆన్సర్, 200 points. డార్లింగ్ల కాజల్లారా, రచ్చలో తమన్నాలారా, అరుంధతిలో అనుష్కలా వచ్చి పిలగాని పీచరుది. సో ఇక్కడతో 3 వీడియోలు అయిపోయి, ఇక లాస్ట్ వీడియో కాబట్టి ఎక్స్చేంజ్ అవుతారా? బెలూన్ కి ఏం కాకూడదమ్మా. ఆల్ ది బెస్ట్. సో క్యాట్ గ్యాంగ్ అండ్ ర్యాట్ గ్యాంగ్, ఇట్ సైడ్ 500, ఇట్ సైడ్ 700.
సో మాక్సిమం ఈ ఆన్సర్ మీరు చేస్తే లెవెల్ అవుతారు అండ్ మీరు చేస్తే సూపర్ లీడ్ లోకి వెళ్తారు. హియర్ వి గో, లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో. మీ దయ వలనే నా కొడుకు నాళ్ళకి తిరిగి వచ్చాడు. మీరందరూ ఏంటయ్యా? నువ్వు దొరికావు కదా అందుకని. ఇదేంటి ఇక చాలా ఉన్నాయి. 10 ఏళ్ళ నుంచి కనపడకపోతే మా నాన్న మాత్రమే బాధపడుతున్నాడు అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చి చూస్తే నా కోసం ఊరంతా పూజలు చేస్తున్నారు. అసలు మీ ప్రేమకి నేనేమిచ్చి రుణం తీర్చుకోగలను? మీ నాన్న చేసిన రుణం తీర్చుకో చాలు. లేకపోతే నీ మీద ప్రేమ ఏంట్రా? మీ నాన్న చేసిన అప్పులు ఎలా వసూలు చేయాలో తెలియక వీళ్ళందరూ తలబట్టు సస్తంటే కరెక్ట్ టైంకి నువ్వు దిగావు. మా నాన్న అప్పు చేశాడా? అప్పు చేశాడా? 10 ఏళ్ల వరకు నేను పెంచడానికి ఎంత అప్పు అయిందో తెలుసా? దానికి వడ్డీ ఎంతైందో తెలుసా? మీరు చూసిన ఈ వీడియోలో రామ్ గారి ఫాదర్ అంటే ప్రభు గారు కండువా ఏ సైడ్ వేసుకున్నారు? గో. బెలూన్ ఎగరాలి. నేను అసలు ఏమైనా చేస్తే నీ అంత నువ్వే పడ్డావమ్మా. మొత్తం ఇల్లు వచ్చి ఇక్కడ పడింది ఈవిడ. ఓకే, బై మిస్టేక్ మీరు ఫస్ట్ వచ్చారు ఆవిడ వల్ల ఇక్కడ వచ్చి పడింది ఆవిడ. ఆన్సర్ లెఫ్ట్. ఆయన వేసుకున్న కండువా లెఫ్ట్ సైడ్ వేసుకున్నారు. రైట్ రైట్ ఆన్సర్. 200 points. జస్ట్ మిస్, లేకపోతే చాలా ఈజీగా మీరే ఆన్సర్ చెప్తారు అనుకున్నాను నేను. దబేలని పడింది ఆవిడ అక్కడ దాకా వచ్చి. సో క్యాట్ గ్యాంగ్ 700 points, రాట్ గ్యాంగ్ 700 points. 2 rounds సూపర్ గా ఆడారు. థర్డ్ రౌండ్ లో ఇప్పుడు ఏం చేయబోతారు అనేది అసలేం ట్విస్ట్. మీరు గెటప్లు చేంజ్ చేస్తారు, మంచి స్కిట్ టికెట్ ప్లే చేస్తారు, మంచి ఎంటర్టైన్మెంట్ ఎవరిస్తే వాళ్ళకి ఎక్కువ మార్కులు వస్తాయి. సో క్యాట్ గ్యాంగ్ మీ గ్యాంగ్ లో ఎవరు రెడీ అవుతారో ఇటు వెళ్ళొచ్చు, అండ్ రాట్ గ్యాంగ్ మీ గ్యాంగ్ లో రెడీ అయ్యే వాళ్ళు ఇటు వెళ్ళొచ్చు. రైట్, ఓకే. సో థర్డ్ రౌండ్ జంబలకడి పంబ. ఓకే, సో క్యాట్ గ్యాంగ్ మీ గ్యాంగ్ నుంచి ఇద్దరు అద్భుతంగా రెడీ వస్తారు. ఏం చేస్తారో చూద్దాం. లెట్స్ వెల్కమ్ దెం. పెళ్లి కల్ల పాప నేనంటే సిన్న సూపర్ బుక్స్ నుండి లుక్స్ నాపై తిప్పానంటే అయినా నచ్చేసిందే, అయినా నచ్చేసిందే. సకోలున్న సేపని నడుము కంట ఊప దారుణంగా దారులాగా ఎక్కెత్తున్నదే. ఓకే, సో పాట అయితే నచ్చేసింది, కానీ ఇంతకీ మీ స్కిట్ సంగతి ఏంటి? చూస్తే అర్థమవట్లేదా నేను హీరోయిన్? మీరు హీరోయినా? మీరు చెప్తే కానీ తెలియలేదు. వెరీ గుడ్, సూపర్. నేనే హీరో. మీరు కూడా చెప్పారు కాబట్టి తెలిసింది. వెరీ గుడ్. సో మీరు హీరోయిన్. ఇప్పుడు ఏంటి ఇక్కడ షూటింగ్ జరుగుతుందా లేదా ఏం జరుగుతుంది? ఆల్రెడీ హిట్ అయిపోయింది మా మూవీ. ఓ, హిట్ అయిపోయింది. అదే బయట మా మాట్లాడుకుంటారు, బయటే ఉంటారంట. సో మా మూవీ ప్రమోషన్ కి వచ్చామన్నమాట. యాంకర్ కూడా వచ్చింది, డైరెక్టర్ కూడా ఉన్నారు. ఓహో, ముగ్గురిని ఇంటర్వ్యూ చేస్తారు. ఓ, ఇప్పుడు ఒక సక్సెస్ మీట్ లాగా ఒక ఇంటర్వ్యూ నడుస్తుంది. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. హాయ్ హలో, వెల్కమ్ టు కిక్ టీవీ స్పెషల్ చిట్ చాట్. ఈ రోజు మన స్టూడియోకి తేడా టీం వాళ్ళు వస్తున్నారు. వాళ్ళతో స్పెషల్ చిట్ చాట్. అబ్బ సొత్తు కాదురా టాలెంట్, ఎవడబ్బ సొత్తు కాదురా టాలెంట్, అబ్బ సొత్తు కాదురా టాలెంట్, ఎవడబ్బ సొత్తు కాదురా టాలెంట్. మణిరత్నం శంకర్లు ఏమన్నా పుట్టింగుల వినాయకులు వంశీలు పయనించే ఊడారా. రాఘవేంద్ర రావేమన్నా పాలు పళ్ళు బొడ్డు తప్ప గొప్ప సినిమా తీశాడా. అబ్బ సొత్తు కాదురా టాలెంట్, ఎవడబ్బ సొత్తు కాదురా టాలెంట్, అబ్బ సొత్తు కాదురా టాలెంట్, ఎవడబ్బ సొత్తు కాదురా టాలెంట్. చాలు, ఏంటి చింపేసిన స్టేజ్ పగిలిపోద్దండి. అట్లే మేము కష్టపడి స్టూడియో కట్టించుకున్నాం. చెప్పండి. మీరు చెప్పినప్పుడు మీరు యాక్టింగ్ చేయాలి, అంతే. ఎవరు యాక్టింగ్ చేయదు. హాయ్ హలో అండి, మీ తేడా సినిమా మొన్నే రిలీజ్ అయింది, సూపర్ సక్సెస్ అని టాక్ వస్తుంది. మేము చూస్తూ ఉన్నాం. మాకు తెలియని ఇంట్రెస్టింగ్ విషయాలు ఉంటాయి. యాక్చువల్ గా ఈ సినిమాలో ఫస్ట్ సీన్ ఎక్కడ ప్లాన్ చేసామంటే చీకట్లు ప్లాన్ చేసాం అనమాట. ఎందుకంటే ఎలాగా అంటే అందరూ స్టార్టింగ్ చాలా హెవీగా చూపిస్తారు కదా, అసలు చీకట్లోంచి హీరో వస్తే ఎలా ఉంటాడో అని ప్లాన్ చేసాం అనమాట. అప్పుడు కనిపించడు కదండి. అదే ట్విస్ట్ చూసారా, మీరు ఎలా ఫీల్ అయ్యారంటే ఆడియన్స్ ఎలా ఫీల్ అవుతారో అర్థం చేసుకోవచ్చు.
అండ్ ఒక చిన్న ఈ కాంప్లిమెంట్, మూవీకి మీరే కదా డైరెక్టర్? మీరు హీరోయిన్ గా ట్రై చేయండి, చాలా బాగున్నారు. చాలా థ్యాంక్ యూ అండి. మీ సినిమాలో అయితే చచ్చినా చేయను. ఓకే, మీ ఫస్ట్ లుక్ పోస్టర్ చూశాను సినిమా రిలీజ్ కి ముందు. అదేంటండి హీరో 2 కాళ్ళ మధ్యలో కెమెరా పెట్టి ఓన్లీ కాళ్ళు మాత్రమే చూపించారు? అంటే ఇప్పుడు 2 ముక్కల మధ్య కెమెరా పెట్టడం కుదరదు కదా, అందుకని 2 కాళ్ళ మధ్య పెట్టాం అనమాట. ఓకే, ఇది కూడా తేడానండి? ఇది కూడా తేడా. మీ తేడా టాలెంట్ కి, మీ తేడా సినిమాకి నా వెరీ కంగ్రాట్స్ అండి. Okay, thank you. ఓకే అండి, హీరో హీరోయిన్ గారు మన స్టూడియోకి వచ్చారు. ఒకసారి వాళ్ళకి మాట్లాడే ఛాన్స్? మాట్లాడండి. హీరోయిన్ గారు, హలో. హీరోయిన్ గారు, హీరోయిన్ గారు హాయ్ అండి. హాయ్, మా ఆడియన్స్ హాయ్ చెప్పండి. చూసాను ఈ సినిమాలో మీరు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారని అందరూ అనుకుంటున్నారు. రియల్ గా చూసాను, మీరు అంత బ్యూటిఫుల్ గా నాకు అనిపిస్తున్నారు. ఓకే ఓకే, మీ పేరేంటండి? ఆండ్రియానా సంథింగ్ ఏదో అంటున్నారు, నాకు అర్థం కాలేదు. ఆండ్రియానా రింగా. సూపర్. చాలా మూవీలో చాలా బాగున్నారు. 18 సాంగ్స్ లో, ఎక్స్క్యూజ్ మీ కొంచెం, 18 సాంగ్ లో ఒక్కటే స్టెప్ చెయ్యక్కర్లేదండి. అట్టి తొక్క మీద కాలేజ్ జారి పడ్డట్టుగా ఉంది స్టెప్. చాలా బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. బాగుందండి, కాంప్లిమెంట్ ఇస్తున్నాను మిమ్మల్ని. అసలు మీకు అసలు తెలుగు రాదని అంటున్నారు, సినిమాలో ఒక డైలాగ్ చెప్పారు, చాలా బాగుంది. మామూలుగా అయితే మేము తెలుగులో అంత స్పష్టంగా పలకలేము, మీరు ఎలా పలికారు? ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ కెమెరా సార్ ప్లీజ్ కొంచెం మా క్లోజ్. యాక్చువల్లీ ఇట్స్ వెరీ హార్డ్, యు నో. నన్ను నమ్ముకో, ఉన్నది అమ్ముకో. హీరో గారు, హలో. హీరో గారు, ఏంటండి ఎంత మాత్రం సినిమా ఇటు పట్టించుకోరా మమ్మల్ని? అయ్యో అదేం లేదు, నాకు ఆడియన్సే బాగా ముఖ్యం. మీరేంటండి ఉడతలు పట్టే అలా? సారీ మీ హెయిర్ స్టైల్ ఎక్కడ పట్టుకుంటారు? ఇది డైరెక్టర్ సార్ చెప్పారు. చాలా బాగుందండి. మిమ్మల్ని ఇంతకుముందు మీరు చాలా సినిమాలు తీసారు, అన్ని దరిద్రంగా ఫ్లాప్ అయ్యాయని అందరూ అనుకుంటున్నారు. ఈ సినిమా ఎలా హిట్ అయింది? నక్క తొక్కేమని తొక్కారా? లేదు, అప్పుడు నాకు కథ అంత తేడాగా అనిపించలేదు. ఇప్పుడు డైరెక్టర్ సార్ చెప్పిన కథ చాలా తేడాగా అనిపించింది. సో అందుకే చాలా తేడా టీము. ఓకే, మన డైరెక్టర్ గారితో మళ్ళీ మాట్లాడదాం. డైరెక్టర్ గారు, హీరోయిన్ ఎక్కడ పట్టారండి? చాలా వెరైటీగా ఉన్నారు. ఇంతవరకు మన తెలుగు ఇండస్ట్రీలో అలాంటి హీరోయిన్ నేను చూడలేదు. మీరు ఆపితే నేను చెప్తా. ఓకే, సో యాక్చువల్ గా నేను అమలాపురం వెళ్ళానమాట. అక్కడ ఒక అమ్మాయి చేపలు అమ్ముకుంటా కనిపిస్తుంది. పాప చేపలా ఉందని చెప్పి తీసుకొచ్చి హీరోయిన్ చేశా. అదేంటి ఆవిడకి తెలుగే రాదంటారు, మీరు చేపలు అమలాపురంలో అంటే యాక్చువల్ గా ఈ సినిమాలో ఒక తెలుగు డైలాగ్ ఉంది, సో దానికోసం ప్రత్యేకంగా ఒక ట్రైనింగ్ పెట్టి తెలుగు నేర్పించారు. అసలు ఇంత తేడా సినిమా ఎవరు తీరండి? ఏంటి 2 ఎమోషన్ సీను, ఒక లవ్ సీను, 18 సాంగ్స్, మీకు తెలియని విషయం అంటే 2 ఎమోషన్ సీన్స్ పాటు ఒక మోషన్ సీన్ కూడా ఉంది ఇందులో. మోషన్ అంటే లూజ్ మోషన్స్? అది మీకు చూస్తే తెలుస్తుంది. ఓకే, చూసారండి సినిమా? ఓకే, అయితే మీకు తెలియదు, నాకు కూడా అయ్యాయి. అయితే ఇంకోసారి చూడండి. 18 ఐటమ్ సాంగ్స్, 14 ఫైటింగ్ సీన్స్, చాలా బాగుంది. అన్ని ఈ ఐటమ్ సాంగ్స్ లో 2 ఐటమ్ సాంగ్స్ హీరోయిన్ చేత పాడించారు. దాంట్లో స్పెషాలిటీ ఏంటి? ఆవిడకి తెలుగు రాదన్నారు. తెలుగు రాదు కాబట్టి తెలుగు రానాల చేత పాడిస్తే హైలైట్ అవుతుందని చేసాం అనమాట. అంటే అమలాపురంలో చేపలు అమ్ముతుందని మీరు ఇందాక నోరు జారేశారు. తెలుగు వచ్చి కదండి ఆవిడకి? అమలాపురం అని తెలిసిపోయిందండి. మీరు అమలాపురం సూపర్. ఉడాల్ స్టార్ గారు, ఆ విగ్ ఎక్కడ పడ్డారండి? ఆ హెయిర్ స్టైల్ కోటి తీసుకెళ్లి ఒక 100 రూపీస్ ఖర్చు పెట్టి చేయించాం, అది స్పెషల్ గా. సినిమాలో చూసాను నేను, ఒక్క చేయితోటి పిడికిలు పెట్టి గుద్దుతే అగ్నిపర్వతం బద్దలైపోయింది. సార్ చైర్ పడిపోతుంది సార్. అగ్నిపర్వతంతో చేయితో గుద్దుతే అగ్నిపర్వతం చూసారా? మీతో మాట్లాడితే నా మైండ్ కూడా దబ్బింది. స్పెషాలిటీ ఏంటి? యాక్చువల్లీ మూవీ మొత్తం డైరెక్టర్ సార్ అలా ప్లాన్ చేశారు. నేను లాస్ట్ టైం చేసిన మూవీలో చిటికేస్తే ట్రైన్ 2 పల్టీలు కొట్టి వెనక్కి వెళ్ళిపోద్ది. ఈ మూవీ తేడా కాబట్టి కొంచెం తేడాగా ప్లాన్ చేయాలని చెప్పి ఇంక మేము అగ్ని పర్వతాన్ని బ్లాస్ట్ చేసాం. నేను చిటికేస్తా, చిట్టిక్క 2 ఫింగర్స్ మధ్యలో రైలు టైం కి రావట్లేదని మేము అందరం టెన్షన్ పడుతున్నాం. మీరు చిటికలేసి రైలు ఆపేస్తే ఇలా 2 ఫింగర్స్ మధ్యలోంచి మనకి ఇలా బ్లాస్ట్ కనిపిస్తుంది. మీరు ఎక్కడ చూడవచ్చు అది ఆ సీన్. ఓకే, థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు, ఇప్పుడు మీటర్ మామూలుగా అన్ని సినిమాలలో చేసింగ్ సీన్స్ లో హీరో విలన్స్ వెనకాల పరిగెడుతుంటాడు.
మీ అతను ఏంటండి హైదరాబాద్ టు ముంబై జంప్ చేసాడు ఒకటేసారి? చెప్పండి ఎందుకు జంప్ చేయకూడదు చేయొచ్చు కదా? సో అది వెరైటీగా ఉండాలి కదండి. ముంబైకి అంటే హీరోయిన్ కోసం వెళ్తాడు అనమాట యాక్చువల్ గా. సో అందుకని అలా జంప్ చేశాడు. మిమ్మల్ని డైరెక్టర్ గా మేము యాక్సెప్ట్ చేసినందుకు మా దరిద్రం, మిమ్మల్ని యాక్సెప్ట్ చేయడమే మా బ్యాడ్ లక్. ఇలాంటి వాళ్ళు ఎక్కువ మాట్లాడమంటే చెప్పని సూపర్. నువ్వు అసలు హీరోయిన్ అంటే నీ మొహాన్ని నువ్వు వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను హాయ్ వెల్కమ్ టు కిక్ షో అని చెప్పి అసలు యాక్టింగ్ అంటారు దాన్ని. మీ తేడా అనవసరంగా వచ్చాము ఇక్కడికి. నువ్వు మూసుకొని దొబ్బేయండి, అద్దరు దొబ్బేయండి, సెక్యూరిటీ వీళ్ళని తీసుకెళ్ళండి. ఛానల్ మూసేస్తాయి అది మొహాలు అయిపోయింది. సినిమా సువిత మామా నీకు సినిమా సువిత మామా సిను సినుకి నీతో సిటీ కొట్టిత మామా మామా సినిమా సువిత మామా నీకు సినిమా సువిత మామా. చాలా అద్భుతం జరిగింది. అసలు ఇంటర్వ్యూ ఇలా జరుగుతుందని నాకు కూడా తెలియదు. అండ్ ఎంత బాగా చేశారో. అండ్ వండర్ఫుల్ సూపర్ ఎంటర్టైన్మెంట్. థ్యాంక్ యూ. సో మార్కుల సంగతి తర్వాత చూద్దాం. ముందు క్యాట్ గ్యాంగ్ కూడా చేయాలి కదా. ఓకే ర్యాట్. ఓకే సో ఇట్ సైడ్ ఒక అద్భుతాన్ని చూసాం మనం ఇప్పుడే క్యాట్ లో. ఈ టైంలో ఆ గెటప్ వేసుకుని అంత డైలాగులు చెప్పడం కూడా అలవాటు లేని పని మీరు చేశారు. అలా ఎక్కడ జరగవు, అవి ఎవరిని ఉద్దేశించినవి కాదు, సరదాగా ఎంటర్టైన్మెంట్ కోసం వాళ్ళు చేశారు. ఇట్ సైడ్ ఏం జరగబోతుందో చూద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్. అండ్ ఇంతకీ ఈ దారుణం ఎందుకు జరిగింది, ఈ గెటప్లు ఎందుకు వేశారు, సిచ్యువేషన్ ఏంటి? యాక్చువల్లీ సిచ్యువేషన్ ఏంటంటే నా ముద్దుల పెళ్ళాలు వీళ్ళిద్దరు పెళ్ళాళ్ళు 1+1 ఆఫర్ వచ్చింది కదా అని పెళ్లి చేసుకున్నా. నా ప్రాబ్లమ్స్ ఏంటో ప్రపంచానికి చూపిస్తారు. సో ఇద్దరు పెళ్ళాలు, మీరు సింగిల్ మొగుడు. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్ అమ్మా. నా పరిస్థితి ఎవరికి చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. 1+1 ఆఫర్ అలవాటైపోయి ఇద్దరు పిల్లలని చేస్తున్నా. ఒకటేమో పాష్ అయితే ఒకటేమో ఊరిది, ఒకటైతే ఈస్ట్ అయితే ఇంకోటి వెస్ట్. అసలు వీళ్ళిద్దరితో పడలేక చచ్చిపోతున్నానంటే నమ్మాలి. ఇప్పుడు చూస్తారుగా ఫస్ట్ వస్తుంది చూడండి. మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావేలా, మాటున ఉన్నది ఓ మంచి సంగతి బయటికి రాదేలా. చూసారు కదా ఇది ఇంత సాఫ్ట్. ఇప్పుడు ఇంకోటి వస్తుంది చూడండి. ఓ ముత్యాల రెమ్మ ఓ మురిపాల కొమ్మ ఓ పున్నమి బొమ్మ ఓ పుత్తడి గుమ్మ ఓ రాములమ్మ రాములమ్మ. నువ్వు కడవ మీద కడవ పెట్టి కదిలితేనమ్మా, ఏవండి ఇదేనా రావడము? తిన్నారా లేదా? తిన్నానులే. చూసారా దాన్ని ఊరవుతారం అది నువ్వు చింపడి జుట్టేసుకుని. ఊరవుతారం ఏంటి? మేము పని చేసి చినిపోయిన బట్టలు వేసుకుంటే మీరు సిటీ వాళ్ళు తీసుకెళ్దాం టోన్ చేసి నమ్ముకుంటారు. మమ్మల్ని మీరు అనేది ఏమండి ఎప్పుడు చూడు ఈ పాత బట్టలు వేసుకుంటారు కదా, మాకేమైనా కొనియారా? ఏవండి నాకు ఏం చేస్తారో నాకు తెలియదు. నాకు ఒక చీర మాత్రం కావాల్సిందే ఈ పండక్కి. నేను ఫస్ట్ వారం కాబట్టి నాకే ప్రయారిటీ. ఏమండి చూసారా అది ఎలా వేసుకుందో, చిరిగిపోయిన డ్రెస్, దాని చింపుడు జుట్టు. ఏంటి మీ సిటీ వాళ్ళ గొప్పతనం? మేము ఊర్లో చినిపోయిన పని చేసి చినిపోతే మీరు టోన్ చేసి నమ్ముకుంటారు. మీ సిటీ వాళ్ళు మా గురించి ఏం మాట్లాడతారు? దాని కళ్ళు చూసారా కోడిగుడ్డు కళ్ళు లాగా. నా చూసేవారా ఏంటి 30 రూపాయలు గ్లాసెస్ వేసుకొని నువ్వేంటి నాకు చెప్పుడు? మీ ఊర్లో వాళ్ళకి తేడాలే లేదే. 30 రూపాయలకి తేడా తెలీదు. చెప్పండి లేకపోతే మూతిపళ్ళు పగిలిపోతే దానికి ఏమంటున్నాను? మీకు అసలు ఏం కావాలి? ఫస్ట్ భార్య నేనే కాబట్టి నాకు ఫస్ట్ సారి నాకే కావాలి. ఫస్ట్ దానిది నువ్వు ఫస్ట్ బోర్ కొడితేనే నా దగ్గరకు వచ్చాడే. ఎప్పుడు ఎవరు చెప్పింది నీకు? అంతే కాబట్టి వచ్చారే. ఇక్కడ లోకల్ జరిగేదంతా అదేనే. లేదని నిన్ను తెచ్చుకున్నాడే నా అందుకోసం పని లేదని మంచిగా హాయిగా కూర్చుని తింటున్నా, నువ్వు బాగా పని చేస్తూ కూర్చున్నావు. కాదు నా ముగ్గురు మీద ప్రేమ నాకు గుండెలు తెచ్చుకున్నందుకు నేను పని చేస్తున్నా. నీ గురించి అందుకోసమే
నాకు ప్రేమతోటే నువ్వు చూపిస్తున్న ప్రేమతోటే మంచి టీవీ చూస్తా కూర్చున్నా. ఆపండి అసలు మీరు గొడవ. నేను మీ ఇద్దరి కోసం చీర తీసుకొచ్చాను, తీసుకొస్తా ఆగండి. ఇదిగో చీర. ఓ సీతారామ ఏవండి నాదే ఏవండి నాది ఏవండి నాకు ఇవ్వండి. చింపేశారా? చింపేశారా? నాకైతే సంబంధం అసలు లేదండి. ఏమనుకుంటున్నారు మీరు? ఏవండి 10,000 పెట్టి మీకోసం చెప్పేది వినండి. అసలు ఏమనుకుంటున్నారు? మాదని కొడుతున్నావు. నన్ను కొడతావా? నా ఊర్లో మగవాడిని నేను, నన్ను కొడతావా? ఏమండి ఊరోళ్ళతో మాట్లాడడం ఆపండి మీ గొడవ ఏంటి? 10,000 పెట్టి బంగారం లాంటి చీర తీసుకొస్తే ఇద్దరు చింపేశారు. అసలు ఏమనుకున్నారు మీ గురించి మీరు? దానికి చెప్పండి మీ ముద్దులు నా దగ్గరకు రాకు లంగనాచిదానా చెప్తున్నా. మీ ఊరోళ్ళతో మాట్లాడిన ఒకటే మాట్లాడకపోయినా ఒకటే. అంతా నాశనం అయిపోయిందండి. మీరు ఏం చేస్తారో నాకు తెలియదండి. మీ గొడవ నాకు ఈ జన్మలో అర్థం కాదు. ఏం తీసుకొచ్చినా అన్ని ఇలానే చేసేస్తున్నారు. సరే ఇదంతా కాదు, మీకు టీవీ తీసుకొచ్చాను చూడండి. ఇదిగో మన ఇద్దరం ఫ్రెండ్స్ అక్క, మన ఇద్దరం సీరియల్ చూసుకోవాలి. నువ్వు సగం నేను సగం, ఓకేనా? నేను మార్నింగ్ సీరియల్ చూస్తా, నువ్వు ఈవినింగ్ సీరియల్ ఫస్ట్ పెళ్ళాం ఎవరు? నేను. ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి? నాకు. నిన్ను వదిలేస్తే ఎవరికి వస్తుంది? నాకు. నేను వదిలాను కదా, నా ముగ్గుని నేను ఎందుకు నేను ఒప్పుకోను. నాకు ఫస్ట్ మార్నింగ్ సీరియల్ కావాలి. నన్ను ఫస్ట్ నాకు తర్వాతే నీకు. నీకేం కావాలి? నన్ను కొడతావా నువ్వు? నన్ను కొడతావా? సెల్ఫీ అంటే అక్క కరెంట్ అక్క, ఓకే నాకు చూడు. అయ్యో సెట్ అయిందా? అయ్యా సెల్ఫీ ఏంది? సెల్ఫీ ఎందుకు వచ్చిందండి వంటలో? నువ్వు నా చాలా అన్నారు మీ ఇద్దరి బాగున్నారు. అంతా మీరిచ్చిన ప్రేమ. అవును తెలుసు, ముద్దుగున్నారు చూడండి ఇద్దరు. మరి ఎందుకు వచ్చినారు ఊరికే? ఏదో అండి, అదేదో మేమిద్దరం సరదా పడుతుంటాం అంతే. అది సరదాలా ఉందా జుట్టు పట్టుకొని కొట్టుకుంటూ ఉంటే? అయిపోతుంది. ప్రేమ అండి, మళ్ళీ మీ గొడవ మొదలైంది. మీ ఇద్దరిని భరించడం నా వల్ల కాదు. ఇంకా దాన్ని చూసుకుంటా. ఈడేంది అక్క మన ఇద్దరికి టెంట్ రేసిపోయింది. అయ్యో ఈ గెటప్ లేదు ఆ కొట్టు. మీరు ఎంత ఎక్స్పీరియన్స్డ్ గా కొట్టుకుంటున్నారంటే అసలు ఎక్కడో బాగా దగ్గర నుంచి చూసినట్టున్నారు మీరు కొట్లాటలన్నీ. లేదా కామెడీ స్కిట్ల చివరిలో కొట్టుకోవాలని ఆనవాయితీ ప్రకారం కొట్టుకుంటున్నట్టున్నారు. వెరీ గుడ్, చాలా బాగున్నాయి. గెటప్ కి తగ్గట్టుగా ఉన్నారు మీరు కూడా, చాలా బాగున్నారు. పొడువైన ఆంటీలు. బట్ అసలు విషయం ఏంటంటే ఒకరికే టికానా లేదు ఇక్కడ, వీళ్ళు ఇద్దరు ముగ్గురు మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ. వెరీ గుడ్, సూపర్. వద్దు పర్లేదు, సింగిల్ హ్యాపీగా ఉన్నానమ్మా. ఇటు బయలుదేరండి. ఆల్ ది బెస్ట్. నా భూతో నా భవిష్యత్ అన్నట్టు చాలా అద్భుతంగా వచ్చింది. అండ్ ఇంటర్వ్యూలు ఇంత దారుణంగా జరగవు అసలు. అండ్ ఆవిడ కూడా పాపం తిట్టేసింది యాంకరు. అండ్ మంచి తేడా సినిమా కాబట్టి అలా తేడా ఇంటర్వ్యూ అయింది. సో మీరు చేసిన ఈ పెర్ఫార్మెన్స్ కి 200 పాయింట్స్. అండ్ ఇటు సైడ్ 1+1 ఆఫర్. వెరీ గుడ్, వండర్ఫుల్ గా కుదిరింది. బొంతకు తక్క గంత. గంత అంటే అంతే, అంతేనా? నన్ను కరెక్ట్ చేస్తారు, గంతకు తగ్గ బొంత అంట. సో అలా మీరు కూడా బాగా చేశారు. 200 పాయింట్స్.
3 రౌండ్స్ అయ్యే టైంకి క్యాట్ విత్ 900, rat విత్ 900. లాస్ట్ రౌండ్ 92nd రౌండ్ ఇది. ఏ టీం బాగా ఆడితే వాళ్ళే వాళ్ళ టైటిల్ గెలుస్తారు కాబట్టి లాస్ట్ రౌండ్ ఆడడానికి రెడీగా ఉండండి. లాస్ట్ రౌండ్ కాసుకొని వాసుకోడిగామా. ఓకే, సో లాస్ట్ రౌండ్ 90 సెకండ్స్, సేమ్ స్కోర్ లో ఉన్నారు. ఒక బాల్ మీ జీవితాన్ని మార్చబోతోంది. చాలా సింపుల్, చాలా ఈజీ. ఈ బొచ్చులో ఉన్న బాల్ ని తీసుకెళ్లి ఆవిడ పట్టుకున్న బొచ్చులో వేయడం, అంతే. మధ్యలో ఈ బ్రొక్కల యందు నుంచి బాల్ లోపలికి దూసుకుని పోవాలి. ఈ రంధ్రముల యందు నుంచి లోపలికి వెళ్ళవలేను. ఓకే, 90 సెకండ్స్ లో ఎన్ని ఇందులోంచి వెళ్ళి ఆ బొచ్చులో పడతాయో అదే కౌంట్. ఈవిడ మీకు సహాయ సహకారాలు అందిస్తుంది. ఒకవేళ ఈ డబ్బాలో అయిపోతే ఆవిడ ఏర్మి అన్ని అందిస్తూ ఉంటుంది. మొత్తం బాల్స్ అన్ని అయిపోగానే నా కట్అవుట్ కి అందులో దూరిపోతాను నేను, నాకు తెలుసు. సో మీ పొజిషన్ ఇక్కడ, మీ ఇద్దరు పొజిషన్ ఇక్కడ. మీరు ఈ లైన్ దాటడానికి లేదు. ఓకే, గీత దాటితే గీత మారిపోద్ది. ఓకే, సో ఝాన్సీ గారు ఆల్ ది బెస్ట్ అండి. వెరీ గుడ్. అప్పుడు మీకు కూడా తగులుతూ ఉంటాయి, కంగారు పడకండి. Here we go, 90 seconds time. Your time starts in 3, 2, 1, go. Khelo, khelo, khelo re. Khelo, khelo, khelo re. Khel khatam hoye taka don't stop re. సత్యంరా బాబు. Don't stop re. Jilo, jilo, jilo re. Jilo, jilo, jilo re. Inde taka don't stop re. Zindagini inde taka don't stop re. Kochi door knock chesta dani wait chestu. You don't stop. Ship kochi nidu save chesta dani swimming cheyadam. You don't stop. Don't stop till you get enough. Don't stop till you get enough. Hey, don't stop till you get enough. Don't stop till you get enough. Hey. లోపల నుంచి వెళ్ళినవే కౌంట్ అవుతాయి. లైన్ బ్యాక్, లైన్ బ్యాక్. ఓకే, సో మీ కస్సార్ జీతం ఇందులో ఉంది. 1, 2, 3 అసలే 4 5 6 7 8 9 10 and 11. వెరీ గుడ్, సూపర్. 1100 పాయింట్స్ వచ్చాయి మీకు. మీ దగ్గర 900 ఉంది. మొత్తం కలిపి 2000 పాయింట్స్. సో వాళ్ళ టార్గెట్ 2100. అంటే మీరు 12 బాల్స్ పట్టాలి. పడితే మీకే టైటిల్, పట్టకపోతే వీళ్ళకే టైటిల్. ఆల్ ది బెస్ట్. మీకు ఆల్ ది బెస్ట్. వెరీ గుడ్ పొజిషన్స్. కమ్ ఆన్, రన్ రెడ్ గ్యాంగ్. ఓకే, సో 90 సెకండ్స్ లో 12 బాల్స్ అండ్ మీకు సంబంధం లేదు, వాళ్ళు వేస్తారు అంతే. ఓకే, అండ్ చాలా జాగ్రత్తగా వేయాలమ్మా. మీ ఇద్దరు చేతిలోనే ఉంది ఇవాళ మ్యాచ్. ఈ బాక్సుల్లోంచి ఎన్ని వెళ్తేనే అవే కౌంట్ అవుతాయి. బయట నుంచి వెళ్ళి అందులో పడిన కౌంట్ ఉండవు. రైట్, హియర్ వి గో. 90 సెకండ్స్, 12 బాల్స్ టార్గెట్. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1, go. Khelo, khelo, khelo re. Khelo, khelo, khelo re. Khel khatam hoye taka don't stop re. Khel khatam hoye taka don't stop re. Jilo, jilo, jilo re. Jilo, jilo, jilo re. Zindagini inde taka don't stop re. కొంచెం కింద పట్టుకుంటా. You don't stop. Ship kochi nidu save chesta dani swimming cheyadam. You don't stop. Don't stop till you get enough. Don't stop till you get enough. Hey, don't stop till you get enough. Don't stop till you get enough. చేస్తామని అనుకోని అయితే నువ్వు అందించే లోపల టైం అయిపోయింది. సో మీ టార్గెట్ 12 బాల్స్. లెట్స్ సీ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12.
And 14. So 1400 points మీ టీమ్ లోకి యాడ్ చేసుకుని మీ టోటల్ స్కోర్ ని 2300 చేసుకున్నారు. ఇవాల్టి విన్నర్స్ కంగ్రాచులేషన్స్. అరే జలి 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 బెల్లి లాలీపాప్ నన్ను అందరూ అంటారు లాలీపాప్. అరే స్వీట్ 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 లాలీపాప్ ఎంతో ఇష్టంగా పిలుస్తారు లాలీపాప్. అందుకే ఇంతలా బదలరే నన్నిలా ఇంటి చుట్టూ గిరగిరా తిరిగేస్తారే. పండనక బండిలా గండు చీమ దండలా వెంట వెంట వచ్చేస్తారే. అటులాగి ఇటులాగి అటులాగి ఇటులాగి గోల 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 చేసేస్తారు. రంగు రంగు పేపర్లు విసిరేస్తారు. గోల గోల చేసేస్తారు. దిష్టి తీసి 100 నోట్లు చల్లేస్తారు. అరే జల్లి జల్లి. ఓకే, సో ఇవాల్టి విన్నర్స్ కళాంజలి అండ్ ఈటీవీ ప్లస్ తరఫు నుంచి గిఫ్ట్ వోచర్ చెక్స్. కంగ్రాచులేషన్స్, వెరీ వెల్ ప్లేడ్. అండ్ అలాగే మీకు కూడా ఈటీవీ ప్లస్ నుంచి గిఫ్ట్ వోచర్ కార్డ్స్. ఓకే, కంగ్రాచులేషన్స్, ఈటీవీ ప్లస్ తరఫు నుంచి గిఫ్ట్ వోచర్ కార్డ్. అండ్ మీ 8 మంది ఇలాగే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ లైఫ్ లో మంచి కిక్ కోరుకుంటూ మీ కెరియర్స్ లో సూపర్ సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో 2 NST గ్యాంగ్స్ తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ ప్రదీప్. థ్యాంక్ యూ. అందమైన పిల్ల నువ్వు ఎక్క 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 ఎక్కడికెళ్ళినా నా వల్ల I wanna follow 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 you. I wanna follow 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 you. ముద్దగున్నా మాయదారి పిల్ల నీ పర్మనెంట్ అడ్రస్ నా గుండె జిల్లా నే గుద్ది గుద్ది చెప్పుతానే బల్లా I wanna follow 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 you. I wanna follow 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 you. సెల్ఫోన్ సిగ్నలే ఫాలో చేసినట్టు నిన్నునే ఫాలో చేస్తూ ఉంటా నిన్న నేడు and tomorrow. I wanna follow 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 you. I wanna follow 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 you. I wanna follow 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 you. I wanna follow 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 you. అందమైన పిల్ల నువ్వు ఎక్క 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 ఎక్కడికెళ్ళినా నా వల్ల